సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 57 మంది బయటపడ్డారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం. చనిపోయినవారి కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని ఆదేశించాను. ఈ విషయమై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించనున్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు 10 లక్షల రూపాయలు సాయం అందించాలని ఆదేశించాను. గాయపడి కోటుకుని తిరిగ పనిచేయలేని స్థితిలో ఉన్న బాధితులకు సైతం 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇప్పిస్తాం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాలా ఆదుకుంటుంది. మృతుల్లో తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు అధికంగా ఉన్నారు. మృతదేహాల స్వస్థలాల తరలింపునకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. మృతుల కుటుంబాల పిల్లల చదువు విషయంలోనూ ప్రభుత్వం సాయం చేస్తుంది.